ఆచి చికెన్ మసాలా. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ దెబ్బకు డీఎంకే అన్నా డీఎంకే కూటమిలో ప్రకంపనలు వస్తున్నాయి. విజయ్ కు మద్దతుగా అన్నా డీఎంకే నుంచి కొందరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు. రాజ్యసభ సభ్యుడు షణ్ముగం నేతృత్వంలో కొందరు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అటు డీఎంకేలోనూ కొందరు ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతుగా నిలుస్తున్నారని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ అధికారంగానే విజయ్ కి మద్దతు ప్రకటించింది. కమ్యూనిస్టు పార్టీలు టీవీకేకు జై కొట్టాయి. మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు లోక్ భవన్ లో గవర్నర్ ను కలవబోతున్నారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని కోరనున్నారు. రేపు 11 గంటలకు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ఊహించిన ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ దెబ్బకు డీఎంకే అన్నా డీఎంకే కూటమిలో ప్రకంపనలు వస్తున్నాయి. విజయ్ కు మద్దతుగా అన్నా డీఎంకే నుంచి కొందరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు. ఇక రాజ్యసభ సభ్యులు షణ్ముగం నేతృత్వంలో కొందరు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతుగా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అటు డీఎంకేలోనూ కొందరు ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతుగా నిలుస్తున్నారని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. సో అనూహ్యంగా అసలు ఎవరు ఇచ్చినట్టుగా టీవీకే పార్టీ ఒక ప్రభంజనం సృష్టించింది. సో పార్టీ పెట్టిన 2 సంవత్సరాల కాలంలోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు. సో ఇట్లాంటి టీవీకే పార్టీ మొన్నటి రీసెంట్ గా వచ్చినటువంటి తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు 108 సీట్లతో అత్యధిక పెద్ద పార్టీగా తమిళనాడులో ఏర్పడింది. ఆ తర్వాత ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ కు కేవలం అంటే ఒక 10 సీట్ల దూరంలో విజయ్ పార్టీ నిలిచిపోయింది టీవీకే పార్టీ. ఈ నేపథ్యంలో ఇక ఓవరాల్ గా టీవీకే పార్టీకి ఒకవైపు ఎట్లా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకే పార్టీ ఎవరి మద్దతు తీసుకుంటుంది, టీవీకే పార్టీ ఎవరిని సంప్రదింపులు చేస్తుందని చెప్పేసి అంతా భావించారు. కానీ దానికి విరుద్ధంగా కూడా ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు తమిళనాడు రాష్ట్ర రాజకీయాన్ని ఒక రకంగా షేక్ చేస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా టీవీకే పార్టీ అధినేత విజయ్ బయటకు రాకుండానే బహిరంగంగా ఎవరి మద్దతు తీసుకోవాలని ఒక ఆలోచన లేకుండా అందరూ కూడా మేమంటే మేము మద్దతు ఇస్తామని చెప్పేసి ముందుకు రావడం ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే డిఎంకే పార్టీలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఆ డిఎంకే పార్టీ కూటమిలో అత్యంత కీలకంగా ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికల ఫలితాల తర్వాత బేషరతుగా కాంగ్రెస్ కు మధ్య టీవీకే పార్టీ కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది అని చెప్పేసి అధికారికంగానే కాసేపటి క్రితమే తమిళనాడుకు సంబంధించి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఏసీసీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గిరీష్ చోడంకర్ ఒక అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. సో మేము బేషరతుగా మద్దతు ఇవ్వబోతున్నాం. అది కేవలం టీవీకే పార్టీ మద్దతు మా యొక్క పొత్తు ఇప్పటికే కాదు, కేవలం ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసే భవిష్యత్తులో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు జరిగినా ఇంక్లూడింగ్ రాజ్యసభ ఎన్నికల వరకు మా మధ్య పొత్తు కొనసాగుతుంది బేషరతుగా అని చెప్పేసి అధికారికంగానే ఒక ప్రకటన విడుదల చేశారు. సో ఒక రకంగా టీవీకే పార్టీకి ఉన్న చోటే అధికారానికి సంబంధించి ఒక్కొక్కరు కూడా అందరూ మద్దతు ఇస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే 108 స్థానాలు తోడుగా కాంగ్రెస్ 5 స్థానాలు మొన్న గెలిచింది. ఆ 5 ఎమ్మెల్యేల మద్దతుతో 113కి బలం చేరింది. ఇప్పటికే నిన్ననే మనం అధికారికంగా చూసాం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పాటుగా ఇప్పుడు ప్రెసెంట్ గా నిన్న కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం చెరో 2 స్థానాలు గెలిచారు. వాళ్ళు కూడా బేషరతుగా మద్దతు ఇస్తామని నిన్న ప్రకటించారు. సో 113 ప్లస్ 4 సిపిఐకి సంబంధించి 2 సిపిఎం సంబంధించి 2 ఎమ్మెల్యేలు కలిపితే 117. దీనికి అదనంగా ఒక డిఎండికే పార్టీకి సంబంధించినటువంటి ప్రేమలత కూడా ఎమ్మెల్యే గెలిచారు. విజయకాంత్ పార్టీకి సంబంధించి ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. వాళ్ళు కూడా బేషరతుగా విజయ్కి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటించారు. సో ఇప్పటికే వీళ్ళందరి మద్దతుతో ప్రభుత్వం సునాయాసంగా ఏర్పాటు చేసేందుకు మొత్తంగా కూడా టీవీకే పార్టీకి ముందు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అడ్డంకులు తొలగిపోయాయి. సో ఇప్పటికే మద్దతు. దీనికి తోడు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఒకవైపు టీవీకే ప్రభంజనం సృష్టించడం, పొలిటికల్ గానే ఒకవైపు ఎన్ని సీట్లు గెలిచి డిఎంకేకు అదేవిధంగా ఏడీఎంకేకు షాకిస్తే
చూస్తే ఎన్నికల తర్వాత కూడా అది కంటిన్యూ అవుతున్నాయి. ఇటు ఒకవైపు డిఎంకే పార్టీలతో పాటుగా ఏఐడిఎంకేలు కూడా పెద్ద ఎత్తున ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే నిట్ట నిలువుగా పార్టీ డిఎంకే కావచ్చు ఏఐడిఎంకే నిట్ట నిలువుగా చీలే ప్రమాదాలు కనబడుతున్నాయి. సో ఒక రకంగా ఏఐడిఎంకేకు మొదటగా ప్రమాద హెచ్చరికలు వెళ్ళాయి. సో నిన్ననే కొంతమంది ఎమ్మెల్యేలు సంబంధించి ఎవరైతే గెలిచారో వాళ్ళంతా కూడా మేము కొంతమంది అంటే ఒక జట్టుగా వెళ్ళి దాదాపుగా 18 మంది ఎమ్మెల్యేలు ఏఐడిఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలు మేము టీవీకే పార్టీకి మద్దతు ఇస్తాము, బయటగా బేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం అక్కడ ఉన్నటువంటి పళనిస్వామికి చెప్పడంతో పళనిస్వామి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మనం ప్రతిపక్షాల నుండి పోరాడదాం, భవిష్యత్తు మనకు ఉంటుందని చెప్పేసి పళనిస్వామి నిన్న కొత్తగా ఎన్నికైనటువంటి మొత్తంగా ఏఐడిఎంకి సంబంధించిన 47 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైతే వాళ్ళందరికీ కూడా కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పళనిస్వామి మాట లెక్క చేసే పరిస్థితి లేదు. సో నిన్నటి వరకు కాస్త ప్రశాంతంగా ఉన్నటువంటి సాయంత్రం నుంచి మళ్ళీ ఓ గ్రూప్ గా జత కట్టి మొత్తంగా ఎమ్మెల్యేలు 18 మంది ఎమ్మెల్యేలు కూడా మేము బహిరంగంగానే టీవీకే పార్టీకి వెళ్లి కలుస్తాము, టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో ఇలాగే ఉంటే పార్టీ నిటర్నిగా చిరిపోతుంది, భవిష్యత్తు ప్రశాంతంగా అవుతుంది అనుకున్నటువంటి పళనిస్వామి తనే వెనక్కి తగ్గి అంటే బయట నుంచి టీవీకే పార్టీకి బయట నుంచి మేము మద్దతు ఇస్తాము అని చెప్పేసి కూడా ప్రకటించిన పరిస్థితి. 40 మంది ఎమ్మెల్యేలతో కూడిన డెలిగేషన్ మొత్తం కూడా పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ టీవీకే పార్టీకి వెళ్లి మేము ప్రభుత్వ ఏర్పాటుకు బయట నుంచి మద్దతు ఇస్తాము, ప్రభుత్వంలో ఉండము కాకపోతే బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పేసి ఆ పరిస్థితికి వచ్చింది. ఓ రకంగా ఎమ్మెల్యేల ఒత్తిడి తలొగ్గి పళనిస్వామి ఈ నిర్ణయం తీసుకోక అనివార్యత ఏర్పడ్డది. ఒకవేళ కనుక ఈ నిర్ణయం తీసుకోకపోతే అసలు ఏఐడిఎంకే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఎందుకంటే ఇప్పటికే జయలలిత మరణంతో ఏఐడిఎంకే పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సో మొన్నటి వరకు కూడా కేంద్రంలో బీజేపీకి సంబంధించి కేంద్ర పెద్దలు కొంత బీజేపీతో లింకప్ అయి ఉండే పొత్తులో ఉండడం వల్ల ఏఐడిఎంకే కొంత భవిష్యత్తు రాజకీయం మీద కొంత ఒక నమ్మకం ఉండేది. కానీ ఎప్పుడైతే మొన్న ఓటమి తర్వాత అది కూడా పూర్తిగా ఆ నమ్మకం కోల్పోయింది. సో ఏఐడిఎంకే పొలిటికల్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో సో బీజేపీ నుంచి బయటకు వచ్చి పొత్తులో బీజేపీ నుంచి బయటకు వచ్చి ఏఐడిఎంకి సంబంధించి పూర్తి స్థాయిలో టీవీకే పార్టీకి బయట నుంచి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడింది. సో ఈ నేపథ్యంలో మొత్తం ఒక సంచలనంగా మారింది. ఏఐడిఎంకే తీసుకున్న నిర్ణయం కూడా కొంత ఇప్పటికది ఒక రకంగా చెప్పాలంటే పళనిస్వామి ప్రస్తుతానికి ఎమ్మెల్యేలను కొంత కంట్రోల్ చేయడానికి ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి ఉన్న నేపథ్యంలో బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పారు. అయినా ఎమ్మెల్యేలో కొంతమంది దాదాపుగా 18 పైగా ఎమ్మెల్యేలు మాత్రం ఇట్టి పరిస్థితుల్లో టీవీకే జత కట్టాలి, టీవీకేతో ఉండాలి, టీవీకే పార్టీలో చేరాలి అవసరమైతే అని చెప్పేసి కూడా కొంత గట్టిగా ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు పళనిస్వామి మాటలు లెక్క చేయకుండా భవిష్యత్తులో తమ దారి తమ రాజకీయ భవిష్యత్తు తామే చూసుకునే అవకాశం కూడా లేకపోలేదని చర్చ తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు జరుగుతుంది. సో అదే జరిగితే మొత్తంగా కూడా ఏఐడిఎంకి సంబంధించి నిలువుగా చిల్లి కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీలో చేరడం కూడా మనం ఒక పరిస్థితి కూడా రావచ్చు అనేది ఒక అంచనా జరుగుతుంది. సో ఒక ఏఐడిఎంకే పరిస్థితి ఇలా ఉంటే ఇక డిఎంకే కూడా ఇదే పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షాక్తో డిఎంకే పార్టీ తేరుకోవట్లేదు. డిఎంకే పార్టీ ఒకవైపు కాంగ్రెస్ డిఎంకే తమిళనాడు సంబంధించినటువంటి డిఎంకే నేతలు కాంగ్రెస్ పార్టీ తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఓటమి కారణం మీరంటే మీరు అని చెప్పేసి ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో డిఎంకేకి సంబంధించి బయటకు వచ్చి డిఎంకే నుంచి పొత్తులో నుంచి బయటకు వచ్చి టీవీకేకు బేషరతుగా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో అధికారికంగా మద్దతించిన నేపథ్యంలో సో డిఎంకే కొంత ఒక రకమైన ఆందోళన కావచ్చు, ఒక రకమైన షాక్ గురైందని చెప్పొచ్చు. ఈ యొక్క షాక్ నుంచి బయటపడే క్రమంలో ఇప్పుడు మరొక షాక్ పెద్ద ఊహించని ఒక తలనొప్పి ఊహించని ఎదురు దెబ్బ డిఎంకే పార్టీకి తగలబోతుందని అని చెప్పేసి కూడా తెలుస్తోంది. సో మొన్నటి ఎన్నికల్లో దాదాపుగా 60 పైకి స్థానాలుగా కూడా డిఎంకే గెలిచింది. అందులో దాదాపు 15 నుండి 20 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీతో లోపాయికరంగా టీవీకే పార్టీ అధినేత విజయ్ని కలిసి టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడమా లేకపోతే టీవీకే పార్టీలో చేరడమా అనే ఒక ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా డిఎంకేకు కొంత రాజకీయంగా ఒక పెద్ద షాక్ కలిగే అవకాశం ఉంది. సో ఒకటే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా టీవీకే పార్టీ విజయం అన్ని పార్టీలో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో అన్ని పార్టీలో కూడా కొంత కుదుపు గురి చేశాయి. ఎందుకంటే కాంగ్రెస్ డిఎంకే పొత్తు విచ్ఛిన్నం అవడం, కాంగ్రెస్ బేషరతుగా టీవీకే మద్దతు ఇస్తా అని చెప్పడం, అదే సందర్భంలో డిఎంకేలో కొద్దిమంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీలో చేయడానికి ప్రయత్నం లేకపోతే టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం. ఇక ఏఐడిఎంకే అయితే నిటర్నిగా చీరిందని చెప్పవచ్చు. ఒకవైపు ఎమ్మెల్యేల ఒత్తిడి కారణంగానే ఏఐడిఎంకే బేషరతుగా బహిరంగంగానే కాంగ్రెస్ టీవీకే పార్టీకి బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పేసి ప్రకటించిన పరిస్థితి చూస్తూ ఉంటే దీనికి తోడు పిఎంకే పార్టీ మద్దతు ఉంది, 4 ఎమ్మెల్యేలు, సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు కూడా ఇప్పుడు మొత్తంగా కూడా విజయ్ నామస్మరణ చేస్తూ ఉన్నారు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని ఒక అనూహ్య ప్రభంజన సృష్టించినటువంటి టీవీకే పార్టీ తలపతి విజయ్కే ఎక్కడ ప్రజలు ఓటర్లు కూడా విజయ్కి కొంత అండగా నిలిచారు, మద్దతుగా నిలిచారు. సో ఒక రకంగా 108 సీట్లు ఇచ్చి అత్యధిక పెద్ద పార్టీగా తమిళనాడు ఆవిర్భవించేందుకు కూడా ప్రజలు మద్దతు దొరికింది. సో ఇప్పుడు ప్రజలే కాదు అన్ని రాజకీయ పక్షాలు కూడా సంబంధం లేకుండా అన్ని రాజకీయ పక్షాలు
విత్ ఇన్ ద ఈ పొలిటికల్ పార్టీస్ లో అనేకమైనటువంటి ఎంత దూరం ఉన్నప్పటికీ అంటే ఒకరిపై ఒకరికి ఆరోపణలు విమర్శలు చేసుకున్నా ఈ అన్ని మొత్తంగా ఇప్పుడు విజయ్ నామస్మరణ చేస్తున్నాం, విజయ్ పార్టీకి మద్దతు తెలుపుతామని చెప్పడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. దాదాపు 5 దశాబ్దాల పాటు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రభావంగా ఈ రెండు పార్టీలు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు అంత ప్రభావం చూపాయి. ఇప్పుడు ఒక్క దెబ్బకు విజయ్ ఎంట్రీ కాగానే మొత్తం కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి డిఎంకే కావచ్చు, ఏడీఎంకి సంబంధించినటువంటి దశాబ్దాలకు ఉన్నటువంటి రాజకీయ ప్రభావం అంతా తగ్గిపోయింది. దెబ్బకు ఆ కంచుకోటలన్నీ కూడా డిఎంకే కావచ్చు, ఏడీఎంకే కంచుకోటలు బద్దలయ్యాయి. ఏకంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలినే కులత్తూరు నుంచి విఎస్ బాబు అనే టీవీకే నాయకుడి చేతిలో ఘోరం ఓటమి చవిచూసిన పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే అనూహ్యము, ప్రభంజనము టీవీకే పార్టీ సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇక భవిష్యత్తులో టీవీకే పార్టీ ఇప్పటికే గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయకముందుకే రాజకీయంగా అనేక ప్రకంపనలు సృష్టిస్తోంది. సో రేపు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఆల్మోస్ట్ నిర్ణయం జరిగిపోయింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో గవర్నర్ తో కలిసి విజయ్ భేటీ కాబోతున్నారు. ఇప్పటికే విజయ్ పార్టీకి సంబంధించిన టీవీకే పార్టీ ఎల్పీ నేతగా కూడా విజయ్ ఎన్నికయ్యాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే మద్దతున్న పక్షాలకు సంబంధించి అధికారికంగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సో సిపిఎం సంబంధించి అధికారికంగా లెటర్ ఇచ్చారు. అవన్నీ కలుపుకొని గవర్నర్కి ఇచ్చి మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మీరు హాజరు కండి అని చెప్పేసి కూడా ఈ రోజు 3 గంటలకు విజయ్ గవర్నర్తో భేటీ సందర్భంగా చెప్పే అవకాశం ఉంది. సో రేపు ఒకవైపు గవర్నర్తో డెలిగేషన్ మీటింగ్ కు రంగం సిద్ధం కాగా రేపు పెద్ద ఎత్తున తమిళనాడుకు సంబంధించి ముఖ్యమంత్రిగా ఎవరైతే టీవీకే పార్టీ అధినేత విజయ్ ఒక రకంగా ప్రభంజన సృష్టించి తమిళనాడు రాష్ట్ర రాజకీయాల ప్రభంజనం సృష్టించినటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ప్రమాణ స్వీకారానికి కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఒకవైపు సెక్యూరిటీ నిన్న నుంచి కూడా మొత్తం ఎప్పుడైతే ఫలితాలు వచ్చాయో అప్పటి నుంచి కూడా మొన్నటి సాయంత్రం నుంచే టీవీకే పార్టీ అదేవిధంగా టీవీకే అధిపతి తలపతి విజయ్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి అదేవిధంగా ఒక హై సెక్యూరిటీ కేటాయించిన దాని తోడు ప్రత్యేక కాన్వాయ్ ఏర్పాటు చేయడం ఇవంతా చక్కచక్క జరిపాయి. రేపు ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి విజయ్ అభిమానులకు, తలపతి విజయ్ అభిమానులకు పెద్ద పండుగ అని చెప్పవచ్చు. ఊహించినట్టుగా సినిమాల్లోనే కాదు కింగ్, ఇక్కడ రాజకీయంలో కూడా విజయ్ ఒక కింగ్ అని చెప్పేసి మొత్తం కూడా మరొకసారి చాటాలని చెప్పొచ్చు. సో అల్టిమేట్ గా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఒక్క దెబ్బకు అన్ని పిట్టలు అన్నట్టుగా, ఒక్క దెబ్బ 2 పిట్టలు కాదు అన్ని పిట్టలు విజయ్ తమిళనాడుకు సంబంధించినటువంటి అన్ని రాజకీయంగా డిఎంకే, ఏడీఎంకే సంబంధించి కాంగ్రెస్ తిరుచి ఈస్ట్ నుంచి రాజీనామా చేయబోతున్నారు విజయ్. అదేవిధంగా స్పీకర్ కూడా ఇంకా ఓటు వేయలేదు, అంటే ఇంకా 106 సీట్లకు తగ్గే అవకాశం ఉంది. అంటే చిన్న పార్టీలు అన్ని కలిపి కూడా మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతరత్ర చాలా పొలిటికల్ గా ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా మద్దతు ఇచ్చాయి. సో ప్రభుత్వం ఏర్పాటు చేయడం పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఇప్పటికే ఏఐడిఎంకే కూడా బహిరంగంగానే తాము బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పింది. సో ప్రభుత్వం ఏర్పాటుకు ఇప్పుడు విజయ్కు ఎలాంటి ఇబ్బంది లేదు. స్పష్టంగా ఒక రకంగా ఇప్పటి నుంచే క్లియరెన్స్ వచ్చేసినాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడే చిన్న చితక పార్టీలు కలుపుకుంటేనే దాదాపుగా 118 ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో మొత్తం తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. సో దానికి మ్యాజిక్ ఫిగర్ వచ్చి 118 ఇప్పటికే కంఫర్టబుల్ గా ఇబ్బంది లేకుండానే 118కి మార్క్ టీవీకే పార్టీ చేరుకుంది వివిధ పక్షాల మద్దతుతో. సో ప్రభుత్వ ఏర్పాటుకు కానీ ముఖ్యమంత్రి అవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే దీనికి తోడు అదనంగా ఏఐడిఎంకే కూడా బహిరంగంగా బయట నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇక మిగతా అంతా కార్యక్రమాలు ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రివర్గం సంబంధించి ఎవరెవరు ఉంటారన్న దానిపైనే రేపు చర్చ జరిగే అవకాశం ఉంది. సో ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి రేపు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి తమిళనాడే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరైతే విజయ్కి అత్యంత సన్నిహితులు ఉన్నారో, ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ తో పాటు ఇతరత్ర అతనికి సన్నిహితంగా ఉన్నటువంటి ముఖ్య నేతలు, అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సన్నిహితులు విజయ్కి పొలిటికల్ కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, ఇతరత్ర వ్యక్తిగతంగా కూడా అతనికి సన్నిహితంగా ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా రేపటి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికి తోడు ఇక నెక్స్ట్ ఎందుకంటే విజయ్ 2 చోట్ల పెరంబూరు, తిరుచి నుంచి పోటీ చేశారు కాబట్టి ఒక సీట్ను వదులుకోవాలి. ఆ సీటుకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక చర్చ జరుగుతోంది. వన్స్ ఒకసారి రాజీనామా చేస్తే ఆ సీట్ నుంచి ఎవరు నిలబడాలనేది త్వరలోనే పార్టీ డిసైడ్ చేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో దానికన్నా ముందు అత్యంత ప్రభుత్వ ఏర్పాటే విజయ్ ముందు ఉన్నటువంటి అతిపెద్ద సవాల్ కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఏర్పాటు అయినాక దీనికి ఇంకా సమయం ఉంటుంది. సో మొత్తం ఒక్కొక్కసారి సీఎం అయ్యాక మంత్రికి సంబంధించి మంత్రివర్గ విస్తరణ ఇతర అంశాలు ఒకవైపు చర్చ జరిగిన తర్వాతనే ఈ యొక్క నెక్స్ట్ ఎవరైతే రాజీనామా చేస్తారో ఆ స్థానంలో ఎవరు నిలబెట్టాలని డిస్కషన్ జరిగే అవకాశం కనబడుతుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.